ఈరోజు ఒక మనిషి పాపం చేయడానికి, ఒక మనిషిలో ఖాళీతనం రావడానికి, అసలు కడుపు ఖాళీ అయిపోయింది, కడుపు నింపుకోవాలనుకున్నా ఎవరు నింపడంలా, పందుల పొట్టు కూడా ఎవడు ఇవ్వడంలా. ఎంత దారుణమైన పరిస్థితి. సాతాను నిన్ను ఆయా బుద్ధులతో ప్రేరేపించినప్పుడు జరిగేటువంటిది ఏంటి తెలుసా? నీ బుద్ధిని చెడగొట్టి నీకు ఖాళీతనాన్ని తీసుకొని వస్తాడు. ఖాళీతనాన్ని తీసుకొని వస్తాడు. ఈ వ్యక్తి ఒక మాట అంటాడు చూడండి, 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, లూకా 15:17, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఎవరికి సమృద్ధిగా ఉందంట? కూలి చేసే వాళ్లకు వాళ్ళ తండ్రి అన్నం సమృద్ధిగా పెడతాడంట. అంటే ఇంకా ఈ కుమారునికి ఎంత పెట్టింటాడండి, ఎంత ఇచ్చింటాడండి, ఎంత చూసుకునింటాడండి. కానీ బైబిల్లో వ్రాయబడింది తండ్రి ఇంటిని కాదన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్థలాన్ని, దేవుని దగ్గరకు వచ్చేదాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావు, గుర్తుంచుకో, ఇట్ ఈజ్ అ హైవే ఫర్ యువర్ ఎంప్టీనెస్. నీ జీవితంలో ఖాళీతనం ఏర్పడడానికి అదే ఒక రాజమార్గంగా ఉంటుంది. నీ తలంపులను చెడగొడతాడు, ఏదో ఒక రకంగా చెడగొట్టి దేవునికి దూరం చేయడం ప్రారంభిస్తాడు. కూలివాండ్రకు ఇంటిలో ఆహారం సమృద్ధిగా ఉంది కానీ వీనికి కొడుకుకు దూరదేశంలో పందుల పొట్టు కూడా లేదు. పందుల పొట్టుతో నింపుకొన ఆశపడెను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ఇప్పుడున్న ఖాళీతనానికి కారణం ఏంటి తెలుసా? ఎక్కడో నీ బుద్ధిలో మార్పు వచ్చింది, నీ యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో మార్పు వచ్చింది. తొందరపాటు, దేవునికి విలువనివ్వకుండా మన జీవితాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో, గుర్తుంచుకో, ఖాళీతనం నింపుకోవాలనుకుంటావు కానీ పందుల పొట్టు కూడా దొరకదు. ఈరోజు ఒకవేళ మన జీవితంలో మన బుద్ధి మారి ఖాళీతనం ఏర్పడుతూ ఉంటే, మన బుద్ధి మారి మన జీవితాల్లో ఖాళీతనం కూడా వెళుతుంటే, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు. ఈ వ్యక్తికి బైబిల్లో వ్రాయబడింది, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వచ్చేసాడు. నీ జీవితంలో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా? నీ తలంపులు మార్పు చెంది కమ్ బ్యాక్ టు ద లార్డ్, దేవుని దగ్గరికి రా. లేకపోతే ఇంతవరకు ఒకవేళ దేవునికి దూరం అయిపోయింటే, పరిచర్యకు దూరం అయిపోయింటే, వాక్యానికి దూరం అయిపోయింటే, భక్తికి దూరం అయిపోయింటే, పరిశుద్ధమైన జీవితానికి దూరం అయిపోయి ఉంటే, దేవుడు ఈరోజు పిలుస్తుంటున్నాడు, కమ్ బ్యాక్. నీ జీవితంలో ఖాళీతనం ఏర్పడుతుంది. అది ఎవ్వడు తీర్చలేని ఖాళీతనం. ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారండి? ఎవ్వరు కూడా ఇతని ఖాళీతనాన్ని తీర్చలేడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీకు బుద్ధి నేర్పుతుంటున్నాడు. కమ్ బ్యాక్ టు ద లార్డ్, దేవుని దగ్గరికి రా. బైబిల్లో వ్రాయబడింది, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి, 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. ఎప్పుడైతే బుద్ధి వచ్చి దేవుని దగ్గరకు వచ్చిందో, దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? 22వ వచనం, తన దాసులను పిలిచి మీలో ఒకని పెట్టుకోండి అని చెప్పలా దేవుడు. ఎప్పుడైతే నువ్వు తిరిగి బుద్ధి వచ్చి, దేవా నేను తప్పు చేశాను, నేను దూరం అయిపోయాను, నీ దగ్గరికి రావాల్సిన వ్యక్తి రాకుండా పోయాను ప్రభా, ప్రార్థన చేయవలసిన వ్యక్తిని చేయకుండా పోయాను ప్రభా, వాక్యానికి దూరం అయిపోయాను ప్రభా అని నీ జీవితంలో దేవుడు ఆత్మ ద్వారా నీలో కార్యాలు జరిగిస్తూ బుద్ధి వచ్చినప్పుడు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇన్ని రోజులు నా ఆస్తిని ఏం చేసావు? ఎక్కడ పోయింది నా ఆస్తి? ఇంత బికారిగా వచ్చావు, ఏమైపోయింది నీకు అని తండ్రి అనడంలా ఏమంటున్నాడు తెలుసా? దాసులను పిలిచి, దాసులతో పెట్టలేదు, బైబిల్లో వ్రాయబడింది, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి. ఆ పదం చూడండి, ప్రశస్త వస్త్రము త్వరగా. ఎందుకంటే ఆ తొందర తండ్రికి? ద మూమెంట్ యు కమ్ టు ద లార్డ్, దేవుని దగ్గరికి ఎప్పుడైతే నీ బుద్ధి మార్చుకొని, దేవా నేను తప్పు చేశాను ప్రభా అని దేవుని దగ్గరకు వస్తావో, దేవునిలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? వెంటనే త్వరగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నీ జీవితంలో నీ తలంపుల ప్రకారం, నీ ఆలోచన ప్రకారం నీ జీవితాన్ని ముందుకు నడిపేటువంటి వ్యక్తి అయితే సాతాను ఎంప్టీనెస్ తీసుకొని వస్తాడు. కానీ దేవుని వైపు నువ్వు తిరిగితే త్వరగా, దేవుడు చూడండి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. నాకు అనిపిస్తుంది, ఉంగరం ఇచ్చి తొడుక్కో, చెప్పులు ఇచ్చి వేసుకో, వస్త్రం ఇచ్చి ధరించుకో చెప్పలా. మీరు తొడిగించండి, మీరు పెట్టండి, మీరు చెప్పులు తొడిగించండి. When you come to the Lord, your place and your position
విల్ బి చేంజ్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దగ్గరకు నువ్వు వస్తావో, నీ ఖాళీతనానికి బదులుగా దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? దేవుడు జరిగించే కార్యం ఏంటి తెలుసా? నీ జీవితంలో త్వరగా రావాల్సినవి తీసుకొని వస్తాడు. నమ్మినవారు ఆమేన్ అంటారు. ఆమేన్. నీ జీవితంలో దేవునికి దూరం అయిపోతే సాతాను త్వరగా అంతా ఖాళీ చేస్తూ ఉంటాడు. దేవునికి ఎప్పుడైతే దగ్గర అయ్యావనుకో, తిరిగి దేవుని దగ్గరకు వచ్చావనుకో, దేవుడు చేసే పని ఏంటి తెలుసా? త్వరగా ప్రశస్త వస్త్రం తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. ఆ తర్వాత అంటాడు, విందు చేయండి. ఎందుకు? క్రొవ్విని దూడను వధించండి. అంటే నాకు అనిపిస్తుంది, ఆ దూడను వధించి అతని దగ్గర పెట్టి, ఇంతవరకు పందుల పొట్టుతో నువ్వు ఆశ తీర్చుకోవాలనుకున్నావు కదా, ఇప్పుడు ఎంత తింటావో తిను. అంటే తండ్రి ఇంట ఏముంది తెలుసా? అబండెన్స్. సాతాను దగ్గర ఏముంది తెలుసా? పందుల పొట్టుతో కడుపు నింపుకొన ఆశపడను, కానీ అది కూడా లేదు. సాతాను నీ దగ్గర ఉండేవన్నీ ఉడదీస్తాడు. కానీ ప్రభువు చేసే కార్యం ఏంటి తెలుసా? ప్రభువు జరిగించే కార్యం ఏంటి తెలుసా? నీ జీవితంలో గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫిల్ దట్ ఎంప్టీనెస్. దేవుడు ఆ ఖాళీతనాన్ని నింపుతాడు. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు చెప్పినటువంటి మాట, సమస్తమును పూర్తిగా నింపుచున్నాడు దేవుడు. ఏం నింపుతాడు? భూమిని నింపాడు. రెండవదిగా, ఒక వ్యక్తి జీవితంలో సాతాను కలగజేసిన ఆ ఖాళీతనాన్ని దేవుడు నింపడం ప్రారంభించాడు. మొట్టమొదటిగా దేనితో నింపాడు తెలుసా? బుద్ధితో నింపాడు. ఆ తర్వాత మిగిలినవి అనుగ్రహించడం మొట్టమొదటిగా నీ బుద్ధి లేనటువంటి బుద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయబుద్ధి కదా, ఆ బుద్ధి వస్తుంది. బైబిల్ చదవబుద్ధి కదా, ఆ బుద్ధి వస్తుంది. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే బుద్ధి లేదా, ఆ బుద్ధి దేవుడు ఇస్తాడు. బుద్ధినిచ్చి ఆ తర్వాత నింపడం ప్రారంభిస్తాడు. చాలామంది మనం ఏం చేస్తాం, నా బుద్ధి మార్చుకొని కానీ నాకు దయచేయ ప్రభు అంటారు. ఎప్పుడు చేయడు ప్రభు. అది నీ బుద్ధి మారితేనే నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు బుద్ధి మార్చుకోకుండా, నా బుద్ధులు ఆ రకంగానే ఉంటాయి, లోపల బుద్ధులు కొన్ని పెట్టుకుంటా, ప్రభా అయినా నన్ను దీవించు ప్రభా అంటే దేవుడు ఏమంటాడు? అది కూడా ఖాళీ కావాలి, ఆ పాపం కూడా తొలగిపోవాలి. బుద్ధి వచ్చిన తర్వాతనే ఇవన్నీ. అంటే బుద్ధితో ఫస్ట్ నింపాడు, ఆ తర్వాత మిగిలిన వాటితో నింపాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, సమస్తమును పూర్తిగా నింపుచున్న దేవుడు ఆయన నింపుతాడు. ఏంటి? బుద్ధితో. బుద్ధి లేకుండా కోల్పోయిన ప్రతి దానితో దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా 23వ కీర్తన 5వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తన 23 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు అంటున్నాడు, మై కప్ రన్నెత్ ఓవర్. నా యొక్క గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే అంతకుముందు దావీదు యొక్క కప్పు ఏమని? ఎంటీగా ఉంది. దేవుడు నింపడం ప్రారంభించాడు. ఏంటి? దేవుడు దావీదు యొక్క పాత్ర నింపాడంటే, దావీదు గిన్నె నిండింది అంటే అంతకుముందు ఖాళీతనం ఉన్నట్టే కదా. ఇప్పుడు ఆ ఖాళీతనము ఏదో దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డ జీవితంలో ఒక ఖాళీతనం ఉంటుందండి. మారు మనసు పొందకముందు సాతాను ఒక ఖాళీతనాన్ని కలగజేస్తే, మారు మనసు పొందిన తర్వాత నీ జీవితంలో ఒక ఖాళీతనం ఉంటుంది. ఆ ఖాళీతనం ఏంటి తెలుసా? చూడండి 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. విజయవాడలోనో కాకినాడలోనో సుబ్బయ్య హోటల్ అని ఉంది. నేను కాకినాడ పోయినప్పుడు కూడా ఏం చేశారంటే, నేను యానంకు మీటింగ్స్కి వెళ్ళాను కదండి. వెళ్ళినప్పుడు కాకినాడలో దిగి యానంకు వెళ్ళాలి. సో వాళ్ళు ఏం చేశారంటే, బ్రదర్ కాకినాడలో దిగిన తర్వాత ఇక్కడే భోంచేద్దాం అన్నారు. నేను మనం యానంకు పోవాలి కదా, అక్కడ భోంచేద్దాం. లేదు ఇక్కడ భోంచేయాలి. ఏమంటే అక్కడ ఒక హోటల్ తీసుకెళ్లారు, సుబ్బయ్య హోటల్. ఇంత పెద్ద ఆకు వేసాడండి. నాకు అనిపించింది, ఏందిరా ఇంత పెద్ద ఆకు వేసాడని. 35-40 ఐటమ్స్ పెట్టాడండి. ఎన్ని? 35-40 ఐటమ్స్. మీకు నమ్మలేకపోతున్నాను, అందుకే చెప్పలేకుంటారు కొంతమంది. 35 ఎట్లా పెట్టింటాడన్న. మా ఇంట్లో ఆదివారం 2 కదా మేము చేసాం. మన ఇంట్లో 2. సుబ్బయ్య హోటల్ ప్రత్యేకత ఏంటంటే 35 ఐటమ్లు. 35 ఐటమ్లు ఎన్ని ఉన్నాయి? నాన్ వెజ్ కాదు, వెజ్. మళ్ళీ అది కూడా చెప్పాలి కదా. వెజ్ ఐటమ్స్ 35 పెట్టారండి. రుచి చూడడానికి కూడా కష్టమైంది నాకు. మళ్ళీ దగ్గరకు వచ్చామంటారు తెలుసా, ఎంత నెయ్యి పోయాలా అంటాడు. ఎంత నెయ్యి పోయాలా? ఆ నెయ్యి పోస్తారండి. నీ ఎంత తాగితే అంత పోస్తారు. పప్పుకి ఎంత వేసుకుంటా మనకు స్పూను. నా పక్కన చూసా, ఆడు పప్పు వేసుకున్నాడు, ఇంకో పప్పు తే అంటాడు, దాన్ని నిండుగా నెయ్యి వేసుకొని. ఎందుకు చెప్తున్నానంటే, సుబ్బయ్య హోటల్ గురించి ఎందుకు చెప్పాలి అంటే, సుబ్బయ్య హోటల్లోనే 35 ఐటమ్స్ ఉంటే, దావీదు ఎదుట దేవుడు శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధం చేశాడంట. ఇంకెన్ని ఐటమ్స్ ఉంటాయి? ఇంకెన్ని ఐటమ్స్ ఉంటాయి? దావీదు అదుల్లాము గుహలో ఉన్నాడు.
దావీదు సౌలు తరుముతుండగా ఎక్కడెక్కడో తిరిగాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డ, దేవుని హృదయానుసారుడు, దేవుని పాటలు పాడినటువంటి వ్యక్తి, దేవుని స్తుతించినటువంటి వ్యక్తి, దేవుని కొరకు యుద్ధములు చేసినటువంటి ఈ యొక్క దావీదు జీవితంలో దేవుడు వచ్చాడు. దావీదు, నీ జీవితంలో ఇంకా ఖాళీగా ఉందా? ఎందుకు ఖాళీతనం ఉందంటే శత్రువులు ఉన్నారు. శత్రువు యొక్క కోరిక ఏంటి తెలుసా? మన దగ్గర ఏది ఉన్నా దాన్ని తీసేయాలని కోరతాడండి. దావీదు దగ్గర ఏది ఉందో, సంతోషంగా గొర్రెలు కాచుకుంటే దాని నుంచి దూరం చేశాడు. లేకపోతే తండ్రి ఇంటిలో ఉండడం, దాన్ని దూరం చేశాడు. రాజు దగ్గర ఉండడం, దాన్ని దూరం చేశాడు. లేకపోతే తనకు ఉండేటువంటి టాలెంట్స్ అన్నీ కూడా సాతాను ఏదో ఒక రకంగా ప్రక్కన పెట్టాడు. అంటే ప్రక్కన పెట్టినట్టుగా కనపడుతున్నాడు. దావీదు అనుకున్నాడు, ప్రభువా నా జీవితంలో ఖాళీతనం ఉంది ప్రభువా. దేవుడు అన్నాడు, దావీదు, నీవు నా గొర్రెవు కాబట్టి, నేను నీ కాపరిని కాబట్టి, దేర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ, నీకు నాకు మధ్య ఒక సంబంధం ఉంది కాబట్టి, నీ శత్రువులు ఎదుట నేను భోజనాన్ని సిద్ధపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదుకు భోజనం పెట్టడానికి ఎవరు లేరు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సీన్లోనికి వచ్చాడు. దావీదు, నీ శత్రువుల ఎదుట. దేవుని బిడ్డలారా, దావీదు ఎందుకు ఈ మాట అంటున్నాడు తెలుసా? నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే దావీదు తినేదానికంటే ఎక్కువ పెట్టాడు దేవుడు. ఎక్కడ పెట్టాడు తెలుసా? ఇంట్లో ఒక మూలను సాపేసి ఆడబెట్టలే, శత్రువుల ఎదుట. క్రైస్తవ జీవితంలో శత్రువులు ఉంటారు. క్రైస్తవ జీవితంలో ఆత్మీయ శత్రువులు ఉంటారు. బంధుత్వంలో శత్రుత్వం ఉంటుంది, ఉద్యోగంలో శత్రుత్వం ఉంటుంది, ఇంకొక విధానంలో శత్రువులు ఉంటారు. చాలా రకాలుగా మనకు శత్రువులు ఉంటారు. ఇంట్లో ఉండే వాళ్ళే కొన్ని సందర్భాల్లో శత్రువులుగా ఉంటారండి. ఇంట్లో ఉండే వాళ్ళే శత్రువులుగా ఉంటారు. మన సహాయాన్ని పొందినటువంటి వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. దేవుడు అంటున్నాడు, ఒక్కవేళ అంటే శత్రువులకు ఎదుట నువ్వు ఉంటున్నా, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఖాళీగా ఉంచాడంట. నీ గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే దావీదు దగ్గర ప్లేట్ పెట్టడం, ప్లేట్ నిండి పొర్లుతుంది. ప్లేట్ మీల్ కాదు దేవుడు పెట్టింది, ఫుల్ మీల్ కాదు, అబండెన్స్, అత్యధికంగా పెట్టేశాడు. అందుకే అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. క్రైస్తవ జీవితంలో నీ శత్రువు ఎదుట నీ ఖాళీతనం ఉందా? అలాగైతే దేవుని అడుగు, ప్రభువా నీవు నా కాపరి కాబట్టి, నేను నీ గొర్రెను కాబట్టి, నా గిన్నె నిండి పొరలాలి ప్రభువా, నా గిన్నె నిండి పొరలాలి ప్రభువా. అది మొదటి అనుభవం. రెండవ అనుభవం ఏంటి తెలుసా? నా శత్రువుల ఎదుట, 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని బిడ్డలారా, నూనెతో దావీదు తలను దేవుడు అంటాడట. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో నూనెతో తల అంటడం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రత్యేకమైన పిలుపు. దేవుని బిడ్డలారా, నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కొన్ని సందర్భాల్లో ఏ రకంగా ఉంటుందంటే, మన జీవితాల్లో అన్ని బాగున్నాయనుకో పాటలు రాస్తాం, మెసేజ్ రాసుకుంటాం, పాటలు పాడతాం. కొంచెం తేడా వచ్చినా ఏమవుతుంది తెలుసా? పాట ఆగిపోతుంది, చర్చి ఆగిపోతుంది, బైబిల్ ఆగిపోతుంది, అన్నీ ఆగిపోతాయి. కానీ దావీదు పైన దేవుడు ఉంచిన అభిషేకం ఎలాంటి తెలుసా? నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. ఎవరైనా పాటలు రాస్తే 1 వచనం, 2 వచనాలు, 3 వచనం, లేదా దేవునికి స్తోత్రము గానం ఉంటే 10 వచనాలు ఉంటుంది. దావీదు కీర్తనలో ఎన్ని వచనాలు? ఒక్కొక్క వచనం, ఒక్కొక్క మాట, ఒక్కొక్క సందేశం. ఎందుకు తెలుసా? తన గిన్నె నిండి పొర్లుతుంది. ఒక పాట కాదు, ఒక వచనం కాదు, ఎన్ని వచనాలండి, ఎన్ని పాటలండి. ఈ దినానికి కూడా ఇశ్రాయేలు పాడుకుంటారు ఆ పాటలు. అంటే దావీదు చనిపోయి 4000 సంవత్సరాలు అయిపోయింది, కానీ 4000 సంవత్సరాలు అయిపోయినా స్టిల్ ఈ సాంగ్స్ ఆర్ హ్యావింగ్ ఎ లైఫ్. దాంట్లో జీవం ఉంది. ఎందుకు తెలుసా? తన గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని యొక్క ఆత్మ పనిచేయడం ప్రారంభించాడు, దేవుని యొక్క ఆత్మ కార్యాలు జరగడం ప్రారంభించాయి. దావీదు అంటాడు, నా మొదటి గిన్నె శత్రువుల ఎదుట నిండి పొర్లి పారుచున్నది. రెండవదిగా, నేను ఆత్మీయంగా నీ యొక్క అభిషేకాన్ని బట్టి నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. శత్రువుల ఎదుట సమకూర్చాడు, శత్రువుల ఎదుట సంపూర్తిగా తాను తినడానికి సహాయం చేశాడు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో శత్రువులు లేరు. ఆత్మీయ జీవితంలో దేవుడు ఆశీర్వదించాడు. ఆత్మీయంగా యుద్ధాలు చేశాడు, ఆత్మీయంగా పాటలు పాడాడు, ఆత్మీయంగా దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తి, ప్రజలందరూ కలిసి దేవుని స్తుతించేటట్లు చేసినటువంటి వ్యక్తి ఈ దావీదు. ఎందుకు? దావీదు, నువ్వు ఒక్కనివే ఇంతగా ఎలా చేయగలిగావు? దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎందుకు? నూనెతో నా తల నీవు అంటి ఉన్నావు. నేను చదివేటువంటి దినాల్లో మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు.
వాని శనివారం చూడాలని మేమందరం ఇష్టపడతాం. శనివారం ఎందుకంటే వాళ్ళమ్మ వానికి ఏం చేస్తుంది తెలుసా, అది ఏం నూనెనో తెలియదు కానీ వాని తలపైన పూస్తుంది. స్కూల్కి వచ్చాడంటే మొక్కమంతా కారుతూ ఉంటుంది వానికి. వాళ్ళకు నూనె ఫ్యాక్టరీ ఉందో ఏమో తెలియదు కానీ అంత పోస్తుంది ఆమె. దేవుని బిడ్డలారా, ఆమె నాకు అనిపించింది ఒకరోజే పోస్తుంది ఆమె. శనివారం వాడిని చూసి వాడిని మేము సతాయించే వాళ్ళం. ఏమిరా నీకు కర్మ, ఏందిరా కొంచెం మాకు కూడా తీసుకురావచ్చు, అంత అంత కారు ఎంత పూసుకోవాలనా. దేవుని బిడ్డలారా, వాళ్ళమ్మ ఏమంటారు తెలుసా, శనివారం నూనె పెట్టుకోవాలి, ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు స్నానం చేయాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు అనిపించింది దేవుడు నూనెతో నా తల అంటి ఉన్నావు. ఎక్కడ అంటి ఉన్నాడు తెలుసా, తన జీవితంలో ఆయా పరిస్థితుల మధ్య దేవుడు నూనెతో తన తలని అంటాడు. ఎలా అంటాడు, ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండపైకి దావీదు జీవితం వెళ్ళిపోయింది. దావీదు అంటాడు, నేను ఎక్కలేను ప్రభా, ఆ ఎత్తైన కొండపైకి నేను వెళ్ళాలి, బికాస్ ఐఎమ్ హ్యావింగ్ దట్ అనాయింటింగ్, అభిషేకం నా మీద ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడుగా ఆయన నీ జీవితంలో ఉంటే నీ ఖాళీతనాన్ని సంపూర్తిగా నింపునుగాక. నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధమగునుగాక. ఈ దినము నుంచే దేవుడు ఆ కార్యము జరిగించునుగాక. నూనెతో నీ తలంటబడాలి. ఎప్పుడు శత్రువులు ఉంటారు, కష్టాలు ఉంటాయి, వాటి మధ్య దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. వీ కెన్ హ్యావ్ ద గ్రేటర్ మినిస్ట్రీ. గొప్పదైనటువంటిది. కానీ దేవుడు దావీదు గిన్నె నిండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఈ యొక్క 5వ వచనంలో తీసుకురాకముందు కంపల్సరీగా ఉండాల్సింది ఏంటి తెలుసా, మొదటి వచనం, యెహోవా నా కాపరి. నీ జీవితంలో దేవుడు కాపరిగా ఉండాలి. కొంతమందికి ఆచారాలు కాపరిగా ఉంటాయి, కొంతమందికి పద్ధతులు కాపరిగా ఉంటాయి, కొంతమందికి ఫ్రెండ్షిప్ కాపరిగా ఉంటుంది, కొంతమందికి కులము, గోత్రము, మతము ఇవన్నీ కాపరిగా ఉంటాయి. కాదు, దేవుడు నీ కాపరిగా ఉంటే నీ గిన్నెలో ఖాళీతనం ఉండదు. హల్లెలూయా. నీ యొక్క గిన్నె నిండి పొర్లడం ప్రారంభిస్తుంది. నింపడమే మనకు చేతనవుతుంది. పొర్లితే వేస్ట్ అనుకుంటాం, కానీ దేవుడు ఏ రకంగా నింపుతాడంటే, భూమిని నింపినటువంటి దేవుడు, హృదయంలో ఉండే ఖాళీతనాన్ని బుద్ధితో నింపినటువంటి దేవుడు ఇప్పుడు దావీదు దగ్గరకు వస్తున్నాడు. నీ గిన్నె నిండి పొర్లాలి దావీదు, బికాస్ ఐ ఆమ్ ద గివర్. ఇచ్చేటువంటి వ్యక్తిని నేను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో మన శత్రువుల ఎదుట వీ క్యాన్ బి బ్లెస్డ్. మనం దీవించబడగలము. ఎందుకు తెలుసా, దేవుడు కాపరిగా ఉన్నాడు. ఆయన సంపూర్తిగా నింపేటువంటి దేవుడు. చివరిదిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చాలు. ఇక్కడ మనకందరూ తెలుసు, ప్రతి పెళ్లిలో చదివేటువంటి వాక్యమే ఇది కదా. ఏముంది అక్కడ, 3వ వచనం, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని చెప్పగా. ప్రతి పెళ్లిలో వినే సందేశం ఏంటి తెలుసా, ద్రాక్షారసం లేదు, ఆ పెళ్లిలో ద్రాక్షారసం లేదు, ద్రాక్షారసమే కాదు, ఇంకోటి కూడా లేదాడ. ఏంటి తెలుసా, 6వ వచనం చూడండి, 6వ వచనం చదవండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని. ఎన్నున్నాయి, 6 రాతి బాణలు ఉన్నాయి. చాలామంది ఏమని బోధిస్తారంటే, పెళ్లి రోజు యోహాను సువార్త 2వ అధ్యాయం ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసమే కాదు, ఇంకొక ఖాళీతనం కూడా ఉంది ఆడ. ఏంటి, 6 రాతి బాణలు ఉన్నాయి. 6 రాతి బాణల్లో నీళ్లు లేవు. దేవుడు అంటున్నాడు, ఆ ఇంటిలో ద్రాక్షారసమే కాదు, ఈ బాణలు నీళ్లతో నింపుడి. ఎందుకు నీళ్లతో నింపమన్నాడు తెలుసా, జాగ్రత్తగా వినండి. 6 రాతి బాణలు ఎందుకోసము ఆ పెళ్లి దగ్గర పెట్టారంటే, పెళ్లికి రాతి బాణలకు ఏం సంబంధం అంటే, శుద్ధీకరణాచారం ప్రకారము. అంటే ఆ యొక్క యూదుల పెళ్లిలో ఉండేటువంటి ఆచారం ఏంటంటే, వాళ్ళు భోజనం చేయకముందు వాళ్ళు చేతులు కాళ్ళు కూడా కడుక్కోవాలి. మనం చేతులకు మాత్రమే కడుక్కుంటాం, అది మన ఆచారం. మన శుద్ధీకరణాచారం ఏంటంటే చేతులు చేతికి నోటికే కదా పని అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు కాళ్ళు కూడా కడుక్కుంటారు. దేవుని బిడ్డలారా, శుద్ధీకరణాచారం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా 6 రాతి బాణలు, గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అందులో ఉంటాయండి. అంటే చాలా విస్తారమైన నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు వాళ్ళమ్మ అంటుంది, మరియమ్మ అంటుంది, అయ్యా ద్రాక్షరసం లేదు,
ద్రాక్ష రసం అయిపోయింది, ఖాళీతనం వచ్చేసింది. అక్కడ ప్రతి ద్రాక్ష గిన్నె ఖాళీగా అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి? దేవుడు అంటాడు, అదే కాదు, ఇంకో ఖాళీతనాన్ని కూడా నేను చూసా. 6 రాతి బాణల్లో నీళ్లు లేవు. ఆ రాతి బాణలు దేనికి తెలుసా? చేతులు కాళ్ళు కడుక్కునేటువంటి రాతి బాణలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ద్రాక్ష రస పాత్రలకు ఉండేటువంటి విలువ వీటికి ఉండదండి. ఎందుకంటే బయట ఉంటాయి, బయట చేతులు కాళ్ళు కడుక్కుంటారు. ఇప్పుడు దేవుడు ఏం చూశాడంటే, అరే నేను వచ్చినప్పుడు ఇది కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదు, ఈ ఖాళీతనం కూడా నింపబడాలి, ఈ ఖాళీతనం కూడా నింపాలి. 6 రాతి బాణలను దేవుడు నీళ్ళతో నింపాడు. నీళ్ళతో నింపిన తర్వాత దేవుడు అంటే, ఇప్పుడు ముంచి విందు ప్రాధాన్యతకు తీసుకొని పోండి, ఇప్పుడు ముంచి విందు ప్రాధాన్యతకు తీసుకొని పోండి. దేవుని బిడ్డలారా, ఇంకో మాటలో చెప్పాలంటే 6 రాతి బాణలకు చేతులు కాళ్ళు కడుక్కునే విలువ, అంతేగాని ద్రాక్షారస వెసల్స్కున్నటువంటి విలువ లేదు, ద్రాక్షారసపు గిన్నెకున్నటువంటి విలువ లేదు. మన ఇంట్లో ఏముంటాయండి? ఇప్పుడు వచ్చినాయి కదా గ్లాసులు. ఏం గ్లాసులు అంటాం వాటిని? యూజ్ అండ్ త్రో గ్లాస్. ఎందుకు? అది చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, తాగిన తర్వాత పడేస్తాం అంతే. మిగతా గిన్నెలు ఉంటాయి చూసారా, అవి చాలా యూజ్ అండ్ త్రో ఉండవు, పర్మనెంట్ గిన్నెలు పెట్టుకుంటాం, సంవత్సరాల తరబడి వచ్చే గిన్నెలు పెట్టుకుంటాం. ఈ 6 రాతి బాణలు బయట ఎక్కడో ఉంటే దేవుడు చూశాడు, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాడిని కదా నేను వచ్చినప్పుడు ఈ రాతి బాణల్లో కూడా నీళ్ళు నింపుడి. దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? 6 రాతి బాణల్లో ఉండేటువంటి నీళ్లను ద్రాక్షారసం చేశాడు. ఇప్పుడు అందరూ ద్రాక్ష గిన్నెల దగ్గరికి పోవడంలా, మొత్తం కట్టకట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఎందుకు తెలుసా? ఈ రాతి బాణల యొక్క విలువ, గుర్తింపు మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దీస్ ఆర్ ద స్టోన్ వెసల్స్. ఇవి రాతితో చేయబడిన బయట ఉంటాయి, కానీ ఇప్పుడు అందరూ రాతి బాణల దగ్గరికి వెళ్ళారు. ఇది నాన్న ఎంత విలువ తెలుసా వాటికి? ఇశ్రాయేలు దేశంలో కానా అనే ఊరికి పోయినప్పుడు ఖచ్చితంగా ఈ రాతి బాణలు చూపిస్తారు. ఇదిగో యేసు ప్రభు పెళ్లికి పోయినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాతి బాణలు అంటే, కడప నుంచి పోయే వాళ్ళు టికెట్ పెట్టుకుని అంత దూరం పోతే ఇదేనా చూస్తారంట? రాతి బాణను చూస్తారంట. అమ్మో ఎంత విలువ అండి! దేవుడు దర్శిస్తే, దేవుడు నీ ఖాళీతనాన్ని నింపితే 1000 సంవత్సరాలైనా నీ విలువ, నా విలువ తగ్గదు. హల్లెలూయా. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని బిడ్డలారా, 6 రాతి బాణల యొక్క విలువ మారిపోయింది. 6 రాతి బాణలు క్యారీ చేయడం మారిపోయింది. దాంట్లో ఉండేటువంటి నీళ్లు మారిపోయాయి. రుచికరమైన నీళ్లు, బైబిల్లో రాయబడింది, మంచి ద్రాక్షారసంగా మారిపోయినాయి. దేవుడు రాతి బాణలకు ఉన్నటువంటి విలువ పూర్తిగా మార్చేశాడు. రాతి బాణలకున్న గుర్తింపును మార్చేశాడు. రాతి బాణలకు ఉన్నటువంటి ప్రాధాన్యత మార్చబడింది. విందు ప్రధాని ఇంతవరకు దాన్ని పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు విందు ప్రధాని దాని దగ్గరకు వచ్చాడు, పెళ్లి కొడుకు వచ్చాడు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత బాగుందే, ఎందుకు, ఎక్కడ, ఎవరు చేశారు? ఈ రాతి బాణల్లోనే. దేవుని బిడ్డలారా, సమస్తమును సంపూర్తిగా నింపుచున్నవాడు నీ దేవుడు. నీ జీవితంలో ఏది వేస్ట్ అని ప్రజలు అంటున్నారో దాన్ని దేవునికి చూపించు. మరి అంటుంది, ఆయన మీతో చెప్పునది చేయుడి. యేసు ప్రభు దగ్గరికి ఖాళీతనాన్ని గురించి మాట్లాడితే యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఖాళీగా ఉండే ప్రతి దాన్ని నింపేశాడండి. నాకు అనిపిస్తుంది, ఎంతమంది దగ్గర ఖాళీ పాత్రలు ఉన్నాయో అన్నిట్లో ద్రాక్షారసం వచ్చేసింది. 6 రాతి బాణల్లోనే కాదు, ప్రతి ఖాళీ వెసల్ ద్రాక్షారసంతో నిండిపోయింది. రాతి బాణలవి శుద్ధీకరణకు, అంటే చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే నీళ్లు ఉండేటువంటి వాటిని దేవుడు దర్శించాడు. ఇది నీ జీవితం కూడా అదే రకంగా ఉందా? ప్రక్కన పెట్టేశారా? రాతి బాణల్లాగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ప్రక్కన పెట్టేశారా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒకటే, ప్రభువా నా జీవితంలో ఇది లేదు ప్రభువా, నువ్వు సమస్తమును సంపూర్తిగా నింపుచున్నవాడవు కదా, నన్ను దర్శించు ప్రభువా. 1000 సంవత్సరాలైనా ఆ బాణల విలువ మారలేదండి. ఇప్పటికీ ఆ బాణలకు విలువ ఉంది. దేవుడు దర్శిస్తే నీ జీవితం, నా జీవితం అంతకంటే ఎక్కువగా మార్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, మహాగణుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి వందనాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు. యేసు నామముందు ఇప్పుడు అడుగుతుంటున్నారు ప్రభా, యేసు నామముందు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా జీవితాల్లో మీరెవరో మేము తెలుసుకున్నాం ప్రభా. భూలోకంలో ఉండే ప్రతి ఖాళీతనాన్ని నింపావు ప్రభా, వాయుమండలంలో ఉన్న ఖాళీతనాన్ని నింపావు ప్రభా, దేవా భూమిపై ఉండే ఖాళీతనాన్ని నింపావు ప్రభా. మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన సర్వోన్నతుడవు నాయనా, సమస్తమును సంపూర్తిగా నింపుచున్న దేవుడవు ప్రభా.
నింపుచున్న దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభా. నీ నామమందు ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. తండ్రి, మా జీవితాల్లో మా బుద్ధి విషయంలో ఖాళీతనం ఏర్పడి ఉంటే, మంచి బుద్ధులకు బదులుగా చెడు బుద్ధులు మా జీవితాల్లోకి వచ్చి ఉంటే, యేసయ్యా మంచి బుద్ధులు లేని ఖాళీ స్థలము ఇప్పుడు మీ శక్తి ద్వారా నింపబడును గాక. ప్రతి సాతాను బుద్ధి తొలగిపోవును గాక. తండ్రి, తొలగించండి ప్రభా. యేసు నామమున సాతాను కలగజేసిన ప్రతి చెడు బుద్ధి తొలగిపోవును గాక. తప్పిపోయిన కుమారునికి బుద్ధిని తీసుకొని వచ్చినావు ప్రభా. ఇప్పుడు అడుగుతున్నా, మేము కోల్పోయిన మంచి బుద్ధులన్నీ మాకు వచ్చును గాక. మేము కోల్పోయిన మీ యొక్క సన్నిధి మేము తిరిగి పొందుకొందుము గాక. తండ్రి ఇంటికి దూరమైపోయిన తప్పిపోయిన కుమారునికి తండ్రి ఇంటిని ప్రభా మీరు నడిపించారు నాయన. మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో మీ కార్యములు జరుగునుగాక. మా జీవితంలో మీ కార్యాలు జరుగునుగాక. హృదయాల్లో బుద్ధులు మారునుగాక. తలంపులో బుద్ధులు మారునుగాక. జీవితంలో బుద్ధులు మారిపోవునుగాక. దేవుని కార్యములే జరిగి తీరునుగాక. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. తండ్రి, దావీదు ఎదుట, శత్రువుల ఎదుట అతని ఖాళీతనాన్ని నింపావు ప్రభా. మా ఎదుట ఎంతమంది శత్రువులు ఏ రకంగా ఏ విధానంలో పనిచేస్తూ ఉన్నా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. మీరు మా కాపరివి కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. మా గిన్నె కూడా నిండి పొర్లును గాక. మా శత్రువులు ఎదుట మా భోజనము బల్ల సిద్ధమవుతూనే ఉండును గాక. మా శత్రువులు ఆకలితో ఉండగా మేము సమృద్ధితో ఉందుము గాక. మా కుటుంబాల్లో సమృద్ధి ఉండును గాక. యేసు నామమందు కార్యము జరుగును గాక. యేసు నామమందు కార్యము జరుగును గాక. తండ్రి, ఆత్మ వరాల్లో, ఆత్మాభిషేకాల్లో సమృద్ధి మాకుండును గాక. ఆత్మ నింపుదల ఎవరి జీవితాల్లో లేకుండా ఉన్నదో ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. ఇది మొదలుకొని ఆత్మ దేవుని యొక్క సంధింపు, అభిషేకము ఉండును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుదుము గాక. దేవుని వరములు మాలో పని చేయును గాక. దేవుని యొక్క ఆత్మ సంధింపు, సహవాసం మాకుండును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున ఈ కార్యము జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక, జరుగునుగాక. తండ్రి, విలువలేని ఆ 6 రాతి బాణాలకు ఈ దినానికి కూడా విలువనిస్తూ వచ్చావు ప్రభా. నీకు వందనాలు, 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 వందనాలు ప్రభా. ఎవరి జీవితాలు రాతి బాణాల్లాగా ప్రక్కన ఉంచబడిందో వ్యక్తుల ద్వారా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. 6 రాతి బాణాలకు శ్రేష్టమైన విలువనిచ్చిన దేవా, రాతి బాణాలను తండ్రి సంపూర్తిగా నింపినటువంటి దేవా, నీళ్ళతోనే కాదు వాటి యొక్క విలువ మార్చడానికి ద్రాక్షరసంతో కూడా నింపిన దేవా, ఇప్పుడు అడుగుతున్నారు, విలువలేని ప్రతి జీవితము, గుర్తింపు లేని ప్రతి జీవితము యేసయ్య సంపూర్తిగా నింపుచున్న మీ స్వభావాన్ని బట్టి మేము దర్శించబడుదుము గాక, దీవించబడుదుము గాక. యేసు నామమందు మా విలువ, మా గుర్తింపు మారుతూనే ఉండును గాక, హెచ్చించబడుతూనే ఉండును గాక. మేము తగ్గించబడుతున్నా, మా విలువ మాత్రం మా దేవుని యొక్క సంపూర్ణముగా నింపుచున్న మీ స్వభావాన్ని బట్టి హెచ్చించబడును గాక. దేవా, మీరే కార్యాలు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవ వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు, మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గత సంవత్సర కాలంలో 2 అంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ 2 అంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. 1 సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది. దేవుని బిడ్డలారా, 2వ ముద్రణతో ఈ 2 అంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ 2 అంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు 3 ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను. నెంబర్ 1, ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు
ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. రెండవదిగా, ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంఠపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. మూడవదిగా, మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేయుడైన యేసయ్య మీకు దయచేయబోతున్నాడు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి 75 రూపాయలు మీరు పంపించినట్లయితే, ఎయిదర్ ఫోన్పే ద్వారానైనా, ఎంఓ ద్వారానైనా, లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు అందించగలం. ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి 75 రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది, ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను.